హలో హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం నా ఛానల్కి. సో నేను ఇవాళ రియాక్ట్ చేయబోతున్నాను విశ్వనాథ్ జన్స్ టీజర్ అనమాట. సో నేను ఇప్పుడిప్పుడే జస్ట్ అలా యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి సూర్య ముఖం తోటి thumbnail కనబడింది. పక్కనే హీరోయిన్ మమితా బైజు ఉంది. అది ఇంకా కొంచెం ఎగ్జైట్ చేసింది. సో నాకు తెలిసింది వెంకీ అట్లూరి గారి మూవీ. అతని మూవీస్ అన్నీ నాకు చాలా ఇష్టం. ఫ్రమ్ తొలి ప్రేమ నుంచి లాస్ట్ వచ్చిన లక్కీ భాస్కర్ వరకు నాకు అన్ని మూవీస్ నచ్చాయి. సో ఇప్పుడు మనకి ఎలాగో రెట్రో ఈవెంట్లో అనుకుంటా వెంకటలరితో కాంబినేషన్ మనకి కన్ఫర్మ్ చేయడం జరిగింది. కంగువా దెబ్బతినడం కూడా అయింది, కానీ రెట్రో నాకైతే నచ్చింది. సో ఇది చూద్దాం, ఇది ఎలాగ ఉంటుందో, టీజర్ కొత్తగా ఉంటుందో ఎలాగ ఉంటుందో. ఎందుకంటే విశ్వనాథ్ అండ్ సన్స్ అని పేరు టైటిల్ చూడగానే నాకు ఇది ఏంటది సూర్య సన్ ఆఫ్ కృష్ణ గుర్తొచ్చింది అనమాట. సో అది చూద్దాం ఎలా ఉంటుందో. మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 3, 2, 1 స్టార్ట్. సంజయ్ విశ్వనాథ్ గతంలో ఎన్నో పిస్టల్ కాంపిటీషన్స్ లో గెలిచారు, కానీ ఇప్పుడు వేరు. కంటి చూపుకి 20లో ఉన్న ఫిట్నెస్ 40 దాటాక ఉండదు. This is Maddie. ఒక పెద్ద ఫామ్ హౌస్, లావిష్ లైఫ్ స్టైల్, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాలి. మనం గొప్ప అనుకున్న ప్రతిసారి మనకన్నా గొప్పోడు ఒకడు ఉంటాడని దేవుడు గుర్తు చేస్తాడు. వెంకీ అట్లూరి రైటింగ్. నాకేం ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం. అమ్మా, ఏంటి అది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా దీన్ని? లవ్వా? ఏంటి? ఇది ఎప్పుడు ఆ పిచ్చి క్యారెక్టర్లోనే ఎక్కువ తర్వాత ఇబ్బందిగా ఉంటుంది. నాకన్నా 20 ఏళ్ళు చిన్నది. నాకు ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం. ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు ఒక్క చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు చాలా మంది ఇలా వచ్చి పడిపోతారు. కావాలంటే ఇంకో 4 చిటికలేస్తా, నువ్వు పడు చాలు. ఎవరు బాబు? జీవి ప్రకాష్ మ్యూజిక్, కాన్సెప్ట్ ఏంటి? సో నేను టైటిల్ నుంచి ఏదో సినిమా ఫార్మాట్లో మనకి వస్తుందేమో అని అనుకున్నాం, కానీ మన మైండ్లో ఉన్న థాట్ ఏంటంటే ఇంత పెద్ద హీరో, ఇంత చిన్న హీరోయిన్ ఏదైతే ఉందో ఆ థాటే సినిమాలోకి కాన్సెప్ట్ లాగా వచ్చింది. సో అదొకటే కాంటెక్స్ట్ అయ్యి ఉండదు, ఇంకో కొన్ని కాంటెక్స్ట్ కూడా యాడ్ అవుతుంది అని మనకు తెలిసిందే సినిమాలో. సో ఇది టీజర్ మాత్రమే. టీజర్లో మనకి చూపించడం జరిగింది చిన్న ఏజ్ అమ్మాయి పెద్ద ఏజ్ అబ్బాయిని లవ్ చేస్తే ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అన్నట్టు మనకి చూపించడం జరిగింది. నైస్. జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా ఆ మూవీకి తగ్గ రిఫ్రెషింగ్గా అనిపించింది నాకైతే. వెంకీ అట్లూరి రైటింగ్ గురించి మనకి తెలిసిందే కదా, ఆ ఫ్యామిలీ డ్రామాస్ అవి మనకి అక్కడే కుక్ చేస్తూ ఉంటారు. చూద్దాం నెక్స్ట్ ఇంకేమేమి పెడతారు. సో ఈ వీడియోకి మాత్రం ఇంతే. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. అన్న పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు.